మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి, శ్రీ కూర్మం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతవిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వెరసి ఇది కుంభరాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభోజ్యం 6, అవమానం 1గా కూడా ఉన్నదన్నమాట అండి. ఈ యొక్క గ్రహగతులను కూడా పరిశీలించగా జన్మస్థానంలో కుంభంలోని శని సంచారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా కూడా చతుర్థ స్థానంలో గురు సంచారం, ఈ గ్రహ సంచారం పరిశీలించినట్లయితే జన్మస్థానంలో శని సంచారం ఉంది కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. శని కుంభరాశికి అధిపతి కాబట్టి, జన్మశని కాబట్టి కొన్ని విషయాల్లో, దూర ప్రయాణాల విషయాల్లో కానీ, అదేవిధంగా వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయంలో వీళ్ళ కొంతవరకు లాభసాటిగానే ఉంటుంది, కొంతవరకు మాత్రమే, అంటే మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ద్వితీయ స్థానంలో రాహు ఉంది కాబట్టి ప్రతి వ్యక్తులతో కూడా వాగ్వివాదాలు ఎక్కువ జరిగే పరిస్థితులు ఉంటాయి. ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కూడా ఎక్కువ మనస్పర్ధలు వచ్చేది. మనం మంచిగా మాట్లాడిన వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ వివాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మౌనమే వీళ్ళకి శరణ్యం అని మనం తెలుసుకోవాలన్నమాట అండి. చతుర్థ స్థానంలో గురు సంచారం ఉన్నది కాబట్టి ఉన్నత విద్యలకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో చిన్న అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి వాళ్ళు విదేశీ యానం చేసే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. అవివాహితులకు వివాహ యోగ్యత కూడా ఉంటుందన్నమాట అండి. సంతాన విషయంలోని మాతృవర్గం మూలకంగా మాతృవర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరికి, కుటుంబ సభ్యులు ఒకరికి అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఎక్కువ కుంభరాశి వరకు ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోని కొంతవరకు ఆచితూచి అడుగు వేయాలండి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తుల వాళ్ళందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు వస్తాయి. సంఘంలో కొద్దిపాటి మాత్రం వీళ్ళకి గౌరవం ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంతైనా సమన్వయం పాటించడం మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమ, బుధ, శుక్ర, గురువారాలతో కూడిన 2, 3, 5, 6, 8 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. సుమారుగా ప్రధానంగా ఉండే గ్రహాలు శని బాగోలేదు, రాహు బాగోలేదు, గురుడు బాగోలేదు. కాబట్టి నిత్యం వీళ్ళు శని స్తోత్ర పారాయణ, దశరథ కృత శని స్తోత్రం అని కూడా ఉందనమాట అండి. దశరథ మహారాజు శనికి చేసిన స్తోత్రం ఒకటి ఉన్నదనమాట అండి. ఆ దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఏలినాటి శని దోషం కూడా పోతుంది. రాహుకు సంబంధించిన దుర్గాదేవి కాబట్టి దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా, బృహస్పతికి గురుడికి నమ్మక పారాయణ చేయడం ద్వారా, ఈ యొక్క దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా శాంతి కలిగే పరిస్థితులు ఎక్కువ కుంభరాశి వరకు ఉంటుందన్నమాట అండి.